నేను ఒక స్టేట్మెంట్ చెప్పా, మీలో కొంతమంది వినింటారు, మరలా చెప్తా. ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ లిక్విడ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ టీయర్స్. ద కాంపోజిషన్ ఆఫ్ టీయర్స్ ఈజ్ 99% ఎమోషన్స్, 1% వాటర్. ప్రపంచంలో ఖరీదైన ద్రవం కన్నీళ్ళు. కన్నీళ్ళ కాంపోజిషను 99% భావోద్రేకాలు, 1% నీళ్ళు. కన్నీళ్ళు అంటే నీళ్లు కాదు, భావాలు, ఉద్రేకాలు. అందుకే భౌతికమైన దాని కొరకు కన్నీరు కాదు, ఆధ్యాత్మికమైన దాని కొరకు కన్నీరు. యేసుప్రభు కన్నీళ్ళు విడిచెను అంటే భౌతికమైన దాని కొరకు కాదు, ఆధ్యాత్మికమైన దాని కొరకే. ఇప్పుడు దావీదు ఏడ్చును, కన్నీళ్ళు విడిచును అంటే భౌతికమైన దాని కొరకు కాదు, తనకు ప్రాణ స్నేహితుడైన యోనాతాను తాను ఏం చేయలేని చేతులెత్తే పరిస్థితిలోనికి వచ్చినాడు. డేవిడ్ లాస్ట్ ద లవ్ ఆఫ్ హిస్ ఫ్రెండ్స్. హ్యావింగ్ లాస్ట్ ఆల్ ద లవ్ ఫ్రమ్ 6 కార్నర్స్, కెన్ ఎ పర్సన్ బి స్టిల్ అలైవ్? 6 కోణాల్లో నుండి ప్రేమను కోల్పోయిన వ్యక్తి ఇంకా బతకడం సాధ్యమంటారా? కొంతమంది ఇక్కడ కూర్చున్న వాళ్ళకి అలాగే ఉండొచ్చు. మీ నాన్నగారినో, అమ్మగారినో, బంధువులనో, రక్త సంబంధికులనో, భర్తనో, భార్యనో కోల్పోయి, దూరం అయిపోయి, అనాదిగా, ఏకాక, దిక్కుమాలి, గుడ్లగూబ ఇంటి మీద ఉన్నట్లు రాత్రిపూట ఒక పిచ్చుక అటు ఇటు సంచారం చేస్తున్నట్లు, ఒక పరదేశిగా అటు ఇటు ఉంటున్నట్లు ఏకాగ్గా అయ్యావేమో. నేను ఎందుకు ఒక్కటే అయ్యాను? ఎందుకు అనాథనయ్యాను? ఎందుకు అభాసాల పాలయ్యాను? ఎందుకు నేను ఇలాగయ్యాను? నా బతుకు వల్ల ఇంకేం లాభం లేదు అని ఖచ్చితంగా మనము ఏ కంక్లూషన్కి వస్తామంటే, ముగింపులోనికి వస్తామంటే, నేను చావాలి, నేను తల్లిదండ్రులకు బరువయ్యాను, తోబుట్టువులకు బరువయ్యాను, దేశానికి బరువయ్యాను, రాజుకు బరువయ్యాను, మామకు బరువయ్యాను, భార్యకు బరువయ్యాను, స్నేహితునికి కూడా నేను బరువయ్యాను, నాకు నేనే బరువయ్యాను, భూమికి కూడా బరువయ్యాను. ఇంక నేను ఎవరి కొరకు బ్రతకాలి?